హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే కొత్త పెన్షన్ పథకం అమలు చేస్తున్న కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. మన దేశంలో ఏకీకృత పెన్షన్ పథకం రేపు అమలు కానుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అన్ని కేంద్ర ఉద్యోగులకు కొత్త యూపీఎస్లను ఎంచుకోవడానికి తెరిచి ఉంటుంది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా విస్తరించవచ్చు. ఇది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలివేయబడుతుంది. యూపీఎస్ యొక్క ఉద్దేశం ఏమిటి? గత సంవత్సరం మోడీ ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ లక్ష్యం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు నిర్దిష్ట పెన్షన్ భద్రత కల్పించడం. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఈ పథకం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇప్పటికీ ఎన్పీఎస్లో నమోదు చేసుకున్న వారు యూపీఎస్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. యూపీఎస్లో 50% పెన్షన్ ఎవరికి హామీ ఇవ్వబడుతుంది. యూపీఎస్ కింద కనీసం 25 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి పదవీ విరమణకు ముందు గత 12 నెలలకు సగటు ప్రాథమిక జీతంలో 50%కి సమానమైన పెన్షన్ పొందుతారు. ఎవరైనా 10 సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తే వారికి నెలకు కనీసం 10,000 పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ లెక్కించడానికి సూత్రం ఏమిటి? పెన్షన్ = 50% గత 12 నెలల మూల జీతం మొత్తం /12. సర్వీస్ 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు పూర్తి పెన్షన్ లభిస్తుంది. సర్వీస్ 25 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే పెన్షన్ అదే మొత్తంలో తగ్గించబడుతుంది. ఉదాహరణ, మీ సగటు ప్రాథమిక జీతం 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సేవలో ₹1,00,000 అయితే పెన్షన్ నెలకు 50,000 అవుతుంది. 20 సంవత్సరాల సర్వీసులో మీ సగటు జీతం ₹1,00,000 అయితే పెన్షన్ నెలకు 40,000 అవుతుంది. మీ మూల జీతం 15,000 అయితే పెన్షన్ నెలకు 10,000 అవుతుంది. ఫార్ములా కంటే మొత్తం తక్కువగా ఉన్నప్పటికీ యూపీఎస్కి ఎవరు అర్హులు? ఏప్రిల్ 1, 2025 నాటికి సర్వీసులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇప్పటికే ఎన్పీఎస్ కింద కవర్ చేయబడ్డారు. 2 అదనంగా ఏప్రిల్ 1, 2025న లేదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవలో చేరిన కొత్త ఉద్యోగులు కూడా అర్హులు. కానీ వారు చేరిన 30 రోజుల్లోపు యూపీఎస్ని ఎంచుకోవాలి. 3, 2025 మార్చి 31న లేదా అంతకుముందు పదవీ విరమణ చేసిన ఎన్పీఎస్ ఉద్యోగులు. 4 అదనంగా ఎన్పీఎస్ కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణిస్తే మరియు అతను లేదా ఆమె యూపీఎస్ ఎంపికను ఎంచుకోకపోతే చట్టం ప్రకారం అతని లేదా ఆమె భార్య లేదా భర్త ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఎన్నికైన తర్వాత దానిని మార్చలేరు. యూపీఎస్కి అర్హత ఉన్న ప్రస్తుత మరియు మాజీ ఉద్యోగులు ఏప్రిల్ 1, 2025 నుండి 3 నెలల్లోపు ఈ నిర్ణయం తీసుకోవాలి. యూపీఎస్ ఎంపిక చేయబడిన తర్వాత అది తుది అవుతుంది మరియు మార్చబడదు.